భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, మోడీకి పాలాభిషేకం చేసేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులు. ఎయిర్ బస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి, ఎయిర్ బస్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరికుంట్ల నాగన్న. చెన్నూరు మండలంలోని కత్తెరశాల మల్లన్న జాతర హుండీ లెక్కింపు కవరేజ్ చేస్తున్న ఓ ఛానల్ రిపోర్టర్పై దాడి చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఏటూరు నగరం మండలం రామన్నగూడెంలోని మిర్చి కల్లాలను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర బృందం. ములుగు జిల్లా ఏటూరు నగరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి బారిగేట్లను తొలగించిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, మోడీకి పూలాభిషేకం చేసేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఎయిర్పోర్ట్ తయారవుతుంది అని కాంగ్రెస్ శ్రేణులు. ఇరు వర్గాల మధ్య తోపులాట, పరిస్థితి ఉద్రిక్తం. కాంగ్రెస్ పార్టీ హసన్పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, వరంగల్ ప్రజల దశాబ్ద కళ అయిన మామ్నూర్ ఎయిర్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో ఎయిర్పోర్ట్కు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి, సింగిల్ విండో మాజీ చైర్మన్ తోకల మహేందర్ రెడ్డి, 66వ డివిజన్ ప్రెసిడెంట్ కిరణ్, తోకల లక్ష్మారెడ్డి, వెంకటస్వామి, పుల్ల రవి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అందరికీ సౌకర్యం కల్పించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మా హసన్పర్తి మండలం మరియు హనుమకొండ జిల్లా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. ఈ మామ్నూరు కళ 40 సంవత్సరాల కింద నుంచి ఇది మామ్నూరుగా అనుకుంటూనే పోతుంది. మధ్యాహ్న 10 సంవత్సరాల కింద టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది, అది మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయింది. అది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం గారు దాన్ని బాగా ఇంట్రెస్ట్ తీసుకొని, హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లా మెయిన్ సిటీ కాబట్టి కనీసం వరంగల్ అని ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో అది హైదరాబాద్కు 150 కిలోమీటర్లు దూరంగా ఉంటేనే వస్తాయని కొంతమంది దాన్ని ఎలిగేషన్ పెట్టినా కూడా దాన్ని మా కడియం కావ్య గారు మరియు మినిస్టర్లు మా వాళ్ళందరూ కలిసి ఢిల్లీకి పోయి వాళ్ళందరినీ ఒప్పించి దీన్ని మా ఎమ్మెల్యే గారు బాగా ఇంట్రెస్ట్ తీసుకొని, ఎందుకంటే మా వర్ధనపేట కాన్స్టిట్యూషన్లో ఉన్నది కాబట్టి మాకు కూడా పేరు వస్తుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారును కొంతమంది నాయకులు అందరూ కలిసి, ఎంపీ గారు కలిసి దీన్ని ఇంట్రెస్ట్తో తీసుకొని రావడం జరిగింది. నిన్న పార్లమెంట్ ఆల్రెడీగా బిల్లు స్టేట్ గవర్నమెంట్ 200 కోట్లు రిలీజ్ చేసింది. కాకపోతే ల్యాండ్ కోసం ఈ రోజు 800 కోట్ల రూపాయలు ఒప్పందం జరిగింది. ఇవాళ దానికోసం మేము అందరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కలిసి సంబరాల కోసం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ కావ్య గారికి మరియు సీఎం గారికి మా అందరి తరపున
మా మండలి తరఫున, జిల్లా తరఫున వాళ్ళ ముగ్గురికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు మన మామూలు ఎయిర్పోర్టు మన కేంద్రంగా మన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాన్నే మా ఎమ్మెల్యే గారితో దానికోసం చాలాసార్లు పోయి రేవంత్ రెడ్డి గారిని, మా సీఎం గారిని కలిసి ఎన్నోసార్లు మావునూరు ఎయిర్పోర్టు తెలంగాణ ఆకర్ష మళ్ళా తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డది. తెలంగాణ కోసమే మా వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండాలి. ఆంధ్రలో చాలా ఎయిర్పోర్ట్ ఉన్నాయి, తెలంగాణలో ఒకటి ఎయిర్పోర్ట్ ఉన్నది కాబట్టి వరంగల్ సుతి ఇవ్వాలని చెప్పి గట్టిగా కొట్టాలి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు, మా తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో కాంగ్రెస్ లేకపోతే మావునూరులో ఎయిర్పోర్టు ఈ జీవితంలో సుత రాలేదు. నెహ్రూ యువ కేంద్ర వరంగల్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యతను పెంపొందించడం కోసం భిన్నత్వంలో ఏకత్వం సాధించడమే లక్ష్యంగా ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా కేరళ రాష్ట్రం నుండి 27 మంది యువతీ యువకులు వరంగల్కు రావడం జరిగింది. 27వ తేదీ తారీఖు నుండి మార్చి 3వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరగనున్న ఇంటర్ ఎస్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా రేపు ప్రముఖ చారిత్రాత్మక 1000 స్తంభాల గుడి ప్రాంగణంలో కేరళ మరియు తెలంగాణ జానపద కళా సంస్కృతి ఉత్సవం ఏర్పాటు చేస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల కూరపాటి హాస్పిటల్స్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ ఆకులపల్లి మధు పాల్గొన్నారు. యూత్ అఫైర్స్ ఇండియన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మన వరంగల్లో జరుగుతున్నటువంటి కల్చరల్ ఫెస్టివల్. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేటువంటి మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలు పెంపొందించడంలో భాగంగా చేసినటువంటి కార్యక్రమం మన వరంగల్లో జరగడం అనేది గర్వకారణం. అయితే ఈ కార్యక్రమంలో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆధ్యాత్మిక సమ్మేళనంగా ఇది 1000 పిల్లర్ టెంపుల్ ప్రాంగణంలో జరుగుతుంది కాబట్టి వరంగల్ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు 1000 పిల్లర్ టెంపుల్ ప్రాంగణంలో ప్రారంభమై 7-8 వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ట్రై సిటీస్ ప్రజలందరూ కూడా కార్యక్రమంలో ఈ రోజు ఎయిర్ బస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిపో ముందు ధర్నా నిర్వహించగా ఈ ధర్నా కార్యక్రమంలో ఎయిర్ బస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కుమ్మరికుంట్ల నాగన్న హాజరై మాట్లాడుతూ ఎయిర్ బస్ డ్రైవర్లకు అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనం ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకొని పీఎఫ్ సౌకర్యం కానీ ఈఎస్ఐ సౌకర్యం కానీ వ్యక్తిగత ఇన్సూరెన్స్ లేకున్నా కానీ పని భద్రత లేకున్నా 15 సంవత్సరాల నుండి రేపటికైనా బ్రతుకులు మారుతాయేమోనని ప్రభుత్వం మీద నమ్మకంతో పనిచేస్తున్నారు. తక్కువ వేతనంతో పనిచేయడం వల్ల డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అయినా ఆర్థిక భారాన్ని సైతం లెక్క చేయకుండా ఆర్టీసీ వ్యవస్థను ఎప్పటికప్పుడు ముందుండి నడిపించే విధంగా పనిచేస్తున్న ఎయిర్ బస్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గౌరవ వేతనం పెంచి పీఎఫ్ సౌకర్యం, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్, రవీందర్, మహేందర్, వెంకటేష్, కుమ్రవెల్లి, సతీష్, రాజు, రాకేష్, ఎలందర్, సాగర్, ఎల్లయ్య, లింగన్న, ప్రభాకర్, రమేష్, కిషన్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. జరుగుతా ఉన్నది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనాన్ని చేసింది కూడా కారణం ఏంటంటే ఎన్నటికైనా మాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఇవాళ మేము అనేక సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ మాకు కాకుండా ఎవరికి ఇచ్చినా ఊకుండేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ మాకు కాకుండా వేటలకు ఇస్తే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అందరు కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున మేము ఆందోళన పొడిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు కేవలం 14,000, 15,000కి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మాకు రావాల్సినటువంటి పిఎఫ్ లేకున్నా, ఈఎస్ఐ సౌకర్యం లేకున్నా, పని భద్రత లేకున్నా, అంతేవిధంగా ప్రతి డ్రైవర్ కూడా వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ చేయించకున్నా కూడా ఇవాళ మనం పనిచేస్తూ ఉన్నాం.
ఏ యాక్సిడెంట్లు అయినా కూడా ఆ డ్రైవర్ పెట్టుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఏ ఇబ్బంది వచ్చినా ఆ డ్రైవరే తొలగిపోతాను తప్పించి ఇవాళ ఉన్నటువంటి ఓనర్లు కూడా ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టినే ఇవాళ మమ్మల్నే డిపోలో నోటిఫికేషన్ పడితే ఈ డ్రైవర్ని సీనియర్ ఉన్నటువంటి డ్రైవర్ని తీసుకోవాలి, లేకుంటే రేపు రాబోయే కాలం లోపల పెద్ద ఎత్తున ఆందోళన పడేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరినీ ఏకం చేసే ఐక్యత యుద్ధబేరి సభను ఏప్రిల్ 27న హన్మకొండలోని కేడీసీ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహాసేన జాతీయ అధ్యక్షుడు కొంగర అనిల్ కుమార్, ఏపీ తెలంగాణ చైర్మన్ పుచ్చల రాంబాబు తెలిపారు. శనివారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్ 27న హన్మకొండలోని కేడీసీ గ్రౌండ్లో బహుజన రాజ్యాధికారం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహాసేన ఆధ్వర్యంలో ఐక్యత యుద్ధబేరి సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చైర్మన్ పుచ్చల రాంబాబు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు దామెర కరుణ, ఉదయ్ కుమార్ సాంబయ్య, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎండి సుభాన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల చైర్మన్ని ఈరోజు మరి ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. రేపు ఏప్రిల్ 27వ తారీఖున జరగబోయే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యత యుద్ధబేరి సభను విజయవంతం చేయాలని ఈ కార్యక్రమాన్ని ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన దగ్గరికి వెళ్ళి భారత రాజ్యాంగం ఏవైతే బీసీ, ఎస్టీ, మైనార్టీ హక్కులు కల్పిస్తూ ఎన్నో రకాల యాక్టులు తీసుకొచ్చినా కూడా ప్రభుత్వాలను వాటిని కాలరాస్తూ ఏ ఒక్కరికి న్యాయం చేస్తలేవు. ఆ న్యాయమైన హక్కులు గురించి పోరాటం చేయాలని 4, 5 ఇంతవరకు ఎవరి వర్గానికి వారు, ఎవరి కులానికి వారే ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళ సమస్యలని మీద యుద్ధం చేయడం చూస్తూ ఉన్నాము. కానీ మరి ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షులు కొంగర అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అని చెప్పి అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాల యొక్క ఐక్యత, వారి హక్కులను పరిరక్షించే బాధ్యత ఒక పెద్ద ఎత్తున వివిధ రకాల కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, దేశవ్యాప్తంగా మా యొక్క ఆర్గనైజేషన్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంది. సరే, ఈ హక్కులను కాపాడుకోవాలంటే అందరం ఐకమత్యంగా ఉండాలి. రేపు ఫిబ్రవరి 27వ తారీఖున జరగబోయే సభను విజయవంతం చేయాలి. అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. జై భీమ్ అండి. నా పేరు కొంగర అనిల్ కుమార్. నేను హైకోర్టు అడ్వకేట్ను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహాసేన అనే సంస్థకు జాతీయ అధ్యక్షులుగా, వ్యవస్థాపకులుగా ఉంటున్నాను. మరి ఈరోజు హన్మకొండ బాలసముద్రం ప్రెస్ క్లబ్లో మరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాము. విలేకరుల సమావేశం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వచ్చే నెల ఏప్రిల్ 27వ తారీఖున హన్మకొండ కేడీసీ గ్రౌండ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యుద్ధబేరి మహాసభను మేము ఏర్పాటు చేస్తున్నాము. యుద్ధబేరి SSBM యుద్ధబేరి అనే పేరుతో మరి ఏప్రిల్ 27వ తారీఖున హన్మకొండ కేడీసీ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాము. మరి ఇప్పటి వరకు కూడా మరి దేశంలో, రాష్ట్రంలో ఎన్నో బహిరంగ సభలు జరిగినాయి, ఎన్నో రకాల ఉపకులాల మీద సభలు జరిగినాయి. కానీ ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చే ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ విలేకరుల సమావేశం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నా ప్రజలందరూ కూడా మరి ఏప్రిల్ 27వ తారీఖున జరగబోయే మన సభకు అందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. స్వచ్ఛందంగా అందరూ రావాలి. ఇది మన జాతి కోసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాజ్యాధికారం కోసం మనం చేస్తున్న ఈ యుద్ధం కాబట్టి ఈ యుద్ధబేరి సభకు అందరూ కూడా రావాలి. మరి 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు కూడా మనం రాజ్యాధికారంలో లేము. మనము మోర్ దెన్ 82% మనం ఉన్నాము. 82% పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరంలో రాజ్యాధికారంలో లేము. సో ఓటు మెజార్టీ మనదే ఉంది. కానీ కేవలం 12 నుంచి 18% ఉన్న వాళ్ళే ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నాము. సో దానికి చర్మగీతం పాడడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఒక శక్తిగా మార్చి రేపు రాబోయే రోజుల్లో రాజ్యాధికార దిశ పయనం కోసం ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. సో ఏప్రిల్ 27 తారీఖున మన దిశ, మన ఐక్యతను చాటపోయే ఆ సభకు అన్ని రకాల వర్గాల ప్రజలను
కులముకు జాతి మార్గము ఎలాంటి భేదం లేకుండా అందరూ కూడా అన్ని రకాల వర్గాలు కూడా వచ్చి ఇట్టి సభను ఆశీర్వదించాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ములుగు జిల్లా ఏటూరు నగరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి భారీ గేట్లను తొలగించిన అధికారులు. 2001 సంవత్సరంలో మావోయిస్టులు ట్రాక్టర్ బాంబులతో పోలీస్ స్టేషన్పై దాడికి పాల్పడ్డారు. అప్పటి నుండి భద్రతా దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారులు రహదారికి భారీ గేట్లు అమర్చి వాహనాలు వెళ్లకుండా మూసివేశారు. 2011 సంవత్సరంలో జాతీయ రహదారి 163 ప్రారంభం నుండి ఛత్తీస్గఢ్ వెళ్లే భారీ వాహనాలతో పాటు ఇసుక లారీలు ఎక్కువయ్యాయి. దీంతో ఏటూరు నగరం ఊర్లోకి వెళ్లే దారి ధ్వంసమై ప్రమాదాలు జరగడంతో అధికారులు పోలీస్ స్టేషన్ రహదారి గేట్లను తొలగించి వాహనాలు వెళ్లేలా సరిచేశారు. దీంతో 25 ఏళ్ల తర్వాత రహదారి ప్రారంభం కావడంతో ప్రయాణికులు వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండాలు మరియు మహాపూర్ణహుతి భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సాల్వాది మోహన్ బాబు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్క శాఖ అధికారులకు మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వెంకటయ్య, ఆలయ అర్చకులు అనిల్ శర్మ, నాగరాజ్ శర్మ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాదని ఇప్పుడు ఈ క్రౌడ్ లో రాదు. చెన్నూరు మండలంలోని కత్తెరశాల మల్లన్న జాతర హుండీ లెక్కింపు కవరేజ్ చేస్తున్న ఓ ఛానల్ రిపోర్టర్పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. మీడియా కవరేజ్ చేస్తున్న విలేకరిపై దుర్భాషలాడుతూ దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. గుడి లోపలే అధికారుల ముందే దౌర్జన్యానికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులు. ఇరు వర్గాల్లో ఒకరిపై ఒకరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఆలయంలో సీసీ ఫుటేజ్ పరిశీలించి విచారణ చేపట్టిన పోలీసులు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ పోలీసులకు మొత్తం చెప్తారా? పోస్ట్ లేదు. ఇద్దరే, ఒక ఎస్ఐ ఒక సిఆర్పీ కానిస్టేబుల్ ఇద్దరు కలిసి వాళ్ళు 30 మంది కలిసి నా మీద దాడి చేశారు. చూడండి ఇక మొత్తం ఇంపేషన్ రక్తం రక్తం ఇంత దౌర్జన్యం ఇక్కడ. వర్షాకాలం స్టార్టింగ్ లేవో ఎవరు రారు. మీరు అక్కడ మూసుకోవాలి అన్న సపరేట్ ఉన్నాడు ఆయనకు వెంబడి. మోహన్ రెడ్డి, బాబు రెడ్డి, చేతాలి మధుకర్ రెడ్డి, మోహన్ రెడ్డి కొడుకులు, చేతాలి రాజు రెడ్డి, మోహన్ రెడ్డి భార్య వీళ్ళపై దౌర్జన్యంగా దౌర్జన్యం చేశారు. ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళకి ఏంటిదంటే ఇప్పుడు కూడా ఖచ్చితంగా అది తీసుకోవాలి. వాళ్ళకి ఏం హక్కు అని చెప్పిన గుళ్ళ ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేనా లేకపోతే వార్డు మెంబరా సర్పంచరా ఉప సర్పంచా ఆయన ఏం అని చెప్పి సర్పంచ్ చెప్పాలి. నేను చెప్పాలి. నేను దానికి ప్రెస్మెంట్ తగ్గించుకోవాలమ్మా. యువ గారి దగ్గర బయట తీసుకున్నా, యువ గారి దగ్గర పోయి బయట తీసుకున్నా. మన ఉండి ఎంత
ఉండి ఎంత బంగారం ఎంత అని చెప్పి బయటకు పడకొచ్చిన. బయట ఇచ్చిండు. ఇచ్చిన అనంతరమే దాడి. స్థానిక ఎస్ఐ గారు ఉన్నాడు. సిసి ఫుటేజ్ కూడా అక్కడ ఉన్నది. కళ్ళ చూసుకుంటూ ఎస్ఐ గారు జవాన్ గారు ఇద్దరు కాలే, ఆయన కూడా దాడి చేసారు. ఇగో ఈ బ్లడ్ ఇగో మొత్తం గొంతులు పట్టి పాయింట్ మొత్తం చెప్పేసారు. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం రామన్నగూడెంలోని మిర్చి కల్లాలను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర బృందం రైతులతో మాట్లాడి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బైరెడ్డి సాంబశివులు మిర్చి కల్లాల్లో ఉన్న మిర్చిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు బండారు రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో మిర్చి 25,000 ఎకరాల్లో సాగవుతున్నదని, గత 2 సంవత్సరాలుగా మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రధానంగా మిర్చి రైతులు 1 ఎకరాకు కౌలు పేరుతో 30 నుండి 50,000 రూపాయలు చెల్లిస్తున్నారు. ఎకరాకు 2 లక్షల రూపాయలపై పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే ఎకరానికి 15 క్వింటాల దిగుబడి దాటే పరిస్థితి లేదన్నారు. వరంగల్, ఖమ్మం మార్కెట్లో క్వింటాలకు 12,000, 13,000 మించి ధర పలకట్లేదని, ఈ పరిస్థితి ఉంటే రైతులు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందన్నారు. ఇక్కడున్న రైతులందరితో మాట్లాడిన తర్వాత ఈ పంటలు అంటే ప్రారంభంలో 25,000 రూపాయలు ఇదే రైతులు తీసుకున్నారు పోయిన సంవత్సరం. ఆ తర్వాత 18,000 తీసుకున్న సందర్భం ఉంది, 20,000 తీసుకున్న సందర్భం కూడా ఉంది. కానీ ఈసారి 11,000కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఏటూరు నాగారం హెడ్ క్వార్టర్గా ఒక ప్రభుత్వమే ఒక కోల్డ్ స్టోరేజీ పెట్టాలి అనేటువంటిది ఒక డిమాండ్ చేస్తున్నారు. అదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి చట్టం చేయాలని అడుగుతూ ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే రైతులకి గిట్టుబాటు ధరని కల్పించేటువంటి చట్టం. అది ఉంటే ఎటువంటి పంటకైనా సరే, దేశంలో ఏ మూలైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ రైతుకైనా సరే గిట్టుబాటు ధర చెల్లించి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి తగ్గకుండా అది చట్టం. మెదక్ జిల్లా తుప్రాన్ పట్టణంలో గల పెద్ద చెరువు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులకు హనుమాన్ మండల దీక్ష మాలాధారణ చేపట్టారు. గత 40 సంవత్సరాలుగా ఇక్కడ మాలాధారణతో పాటు ఈ ఆలయం వద్దనే మాల విరమణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులు కోరిన కోరికలు తీర్చు హనుమాన్ ఆలయంగా ప్రఖ్యాతగాంచిన ఆలయం ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో మాల విరమణ రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, 1,00,000 పూలు ఆకులతో అభిషేకం, వేలాది భక్తులకు అన్నదానం చేయబడుతుంది. చేసి మళ్ళా ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని వచ్చి హారతి తీసుకోవాలి. లక్ష్మణ్ సెటు ఇటు దిక్కురా కొట్టే ఆ మాలలు ఇక్కడ జయ జయ రామ కృష్ణ రామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.